ఈరోజు ఓడూరు అనే గ్రామంలో శ్రీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాడు విజయవాడ శ్రీ సాయి శ్రీనివాస్ గారు ఒక గొప్ప వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రీమియం ప్రాజెక్ట్ ఈరోజు మొదలుపెట్టారు. ఈరోజు మొక్కలు పెట్టి ఎర్రచందన మొక్కలు పెట్టి ప్లాంటేషన్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చాలామంది మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇందులో పెట్టుబడి పెట్టడానికి చాలా మన రాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా చాలామంది వచ్చేసారు. ఇందులో ప్రాజెక్టు ప్రీమియం ప్రాజెక్ట్ అంటే మినిమం 2 ఎకరాలు, 1 ఎకరా, 50 సెంట్లు, 25 సెంట్లు ఈ విధంగా విభజించారు ప్లాట్లని. ఆ ప్లాట్ల రూపంలో ఇక్కడ రైతులకి అమ్మి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినటువంటి ల్యాండ్ పైన ఎర్రచందనం మొక్కలు నాటి ఎర్రచందనం మొక్కలు గత రాబో 10 నుంచి 15 సంవత్సరాలలో 100 కోట్ల రూపాయల నుంచి దాదాపుగా 2 కోట్ల దాకా ప్రాపర్టీ వచ్చే విధంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్ని నిర్మించారు సాయి శ్రీనివాస్ గారు, విజయవాడ వారు. అందువల్ల అదేవిధంగా ఈరోజు చాలా మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విచ్చేశారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూసి ఈ సాయి ప్రాపర్టీస్ గురించి కూడా మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఎంత మాత్రం వాస్తవం ఉంది, ఇది ఎంత మాత్రము మా ప్రజలకు మేలు చేస్తూ ఉంది, ఈ ప్రాజెక్టు వల్ల ఏమైనా బెనిఫిట్లు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇందులో పెట్టుబడి పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ స్థిరాస్తులని మీ భావితరాలకు అందిస్తారని ఇందు మూలంగా తెలియజేస్తూ ఒకసారి ఈ ఓడూరు 1వ వెంచరు సాయి ప్రీమియం ప్రాజెక్ట్ను ఒకసారి విజిట్ చేయండి, మీరు అందరూ చూడండి. ఎస్పీపీలో ఫస్ట్ ఈ ఓడూరు విలేజ్, చెలుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్లో ఇది ప్రీమియం ప్రాజెక్ట్ చేశారు. ఇందులో కూడా 2 ఎకరాలే ప్రీమియం ప్రాజెక్టు, 2 ఎకరాలకు మించి ఇచ్చేది లేదన్నారు మొదట. కొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్న రైతులు కోరిక మేరకు ఇందులో భాగంగా ఏం చేశారంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్న ల్యాండ్ మొత్తము 200 సెంట్లు అంటే 2 ఎకర్స్ అమ్ముతారు. అందులో ఈ పింక్ కలర్లో ఉండేది మ్యాక్సిమం 1 ఎకరా అమ్ముతారు. అదేవిధంగా రెడ్ కలర్లో వచ్చేసరికి 50 సెంట్స్, అర్ధ ఎకరా అమ్ముతారు. అదేవిధంగా బ్లూ కలర్లో వచ్చేసరికి 25 సెంట్స్, పావు ఎకరము. బిలో ఎల్లో కలర్ వచ్చేసి కూడా పావు ఎకరం రకంగా ఈ రూపంగా ప్లాట్లు విభజించారు. ఈ ప్లాట్లలో ఇప్పుడు ఈరోజే ఎర్రచందనం మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇతను ఏమంటున్నారంటే పావు ఎకరంలో మీరు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో మీకు దాదాపుగా 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయల దాకా మీకు ఆదాయం చేకూరుస్తామని పూర్తి భరోసా ఇస్తున్నారు. భరోసా కాదు, భూమి అయితే మన పేరునే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి మన ఆస్తి ఈరోజు 10 లక్షలు పెట్టి కొన్న భూమి రాబో 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఆ 10 లక్షల భూమి 20 నుంచి 25 లక్షలు పెరిగే అవకాశం ఉంది. ఈ భూమి పెరుగుతుంది. ఇందులో ఎర్రచందనం పెడుతున్నారు. ఎర్రచందనం అంటే సాక్షాత్తు మహాలక్ష్మి. ఈ లక్ష్మీదేవినే మన భూమిలో పంట పెడుతున్నారు కాబట్టి ఇందులో సాయి ప్రాపర్టీస్లో మనం ల్యాండ్ కొనేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేసేసిన వెంటనే వాళ్ళు మొక్కలు పెట్టి ఈ మొక్కల సంరక్షణ, వాటికి నీరైతేమి, వాటికి మందులైతేమి, ఎరువులైతేనేమి, ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళే ఇస్తూ చెట్లు అభివృద్ధి చేసి రాబో రోజుల్లో 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత కటింగ్ రోజుల్లో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్లు, అనుమతులు వాళ్ళే తీసుకొని కటింగ్ చేసి అప్రాక్సిమేట్గా 1 కోటి రూపాయలు ఆదాయం వస్తే ఆ 1 కోటి రూపాయల్లో 60 లక్షల రూపాయలు రైతుకి ఇస్తూ, ఇందులో వెంచర్లో భూమి కొన్న రైతుకి ఇస్తూ 60 లక్షలు రైతుకి ఇచ్చి 40 లక్షలు కంపెనీ తీసుకుంటుంది. ఈ విధంగా ఇక్కడ వేసింది 310 ఎకరాలండి. ఈ 310 ఎకరాల్లో దాదాపుగా 200 నుంచి 300 నుంచి 350, 400 మంది రైతులకు అమ్ముతారు. అమ్మి ఆల్రెడీ ఇప్పుడు మొక్కలు మళ్ళీ తర్వాత చూపెడతాను. ఇక్కడే దగ్గరలో ఎర్రచందనం మొక్కలు పెట్టే కార్యక్రమం జరుగుతోంది. ఈరోజే స్టార్ట్ చేశారు ఇక్కడ. ఇలాంటివి ఈ సాయి ప్రాపర్టీస్లో 64వ వెంచర్ అండి ఇది 310 ఎకరాలు. మన ఓడూరు నుంచి పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఒక 20-30 కిలోమీటర్లోనే దాదాపుగా ఇంకా 5-6 వెంచర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 100 నుంచి 150, 200 ఎకరాలు వెంచర్లు వేశారు. అందులో ఆల్రెడీగా ఎర్రచందనం మొక్కలు పెట్టేశారు. అందులో ఇంచుమించుగా 200 నుంచి 150 నుంచి 200 కేజీలు పడే మొక్కలు తయారయ్యాయి. కావాలంటే మీరు మా కిందకి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము. మా నెంబర్ కావాలంటే మీరు ఫోన్ చేయండి.
మీరు డిస్క్రిప్షన్ లో మీరు ఫోన్ నెంబర్ ఇస్తాము మాట్లాడరా. ఒకసారి చూడండి, చూడండి, యాంటీ కరప్షన్ అండ్ విజిలెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా, వీళ్ళు కూడా ఇందులో ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా ఏమైనా కూడా గవర్నమెంట్ అధికారులు కూడా తోటలుగా వస్తున్నారు. అంత విజిట్ చేసి సాధ్యమైనంత వరకు కూడా చాలా చాలా మేధావులు, గొప్ప గొప్ప మనుషులు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీరు కూడా దయచేసి అందరూ చూడండి, చూసి ధైర్యంగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా మీరు రావాలనుకున్నా మా నెంబరు మీకు డిస్క్రిప్షన్లో పెడతాము. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 9700555597 8686929494 ఈ నెంబర్ కాల్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా మీ ఖర్చులు, మీ అప్ అండ్ డౌన్ ఛార్జీ ఖర్చులు సహా మేమే భరిస్తాం. ఈ వెంచర్లన్నీ చూపిస్తాము. చూసిన తర్వాత ఇందులో వాస్తవం ఉంది అని మీరు నమ్మితేనే ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. 99% కాదండి, 100%. మీరు 10 లక్షలు పెట్టి ఈరోజు ల్యాండ్ కొంటే అది 15 నుంచి 20 సంవత్సరాలలో దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ప్రాపర్టీ అవుతుందండి. మీ జీవితం, మీ భావితలకు, మీ పిల్లల జీవితాలంతా కూడా మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తుంటాయి. అది ఎందుకంటే ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, మీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే కంపెనీ ఏం చెప్పినా లీగల్గా, ఇల్లీగల్గా ఏ పని చేయడం లేదు. పక్కా సెటిల్మెంట్ ల్యాండ్లే కొంటున్నారు. ఆ సెటిల్మెంట్ ల్యాండ్లే రైతులకు అమ్మి రైతులను ఇందులో భాగస్వాములు చేసి ఇందులో ఈ వెంచర్లో ఎర్రచందనం పెట్టి పెంపు చేసి వాటిని కటింగ్ స్టేజ్ దగ్గర తీసుకెళ్లి అందులో వచ్చే లాభంలో 1 కోటి రూపాయల లాభం ఆదాయం వస్తే అందులో 60 లక్షలు రైతుకి, 40 లక్షలు కంపెనీ తీసుకుంటుంది. ఒకసారి మీరు విజిట్ చేయాలంటే మా నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్తో మీరు ఒకసారి మాకు కాల్ చేస్తే మా ఖర్చులతోటి మిమ్మల్ని తీసుకొచ్చి ఈ వెంచర్లని చూపించి మళ్ళీ మీ స్థానానికి, మీ గమ్యానికి మేము చేరుస్తాము. ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇన్వెస్ట్మెంట్ ధైర్యంగా సిఇఓ గారు వస్తున్నారు. సార్ వీడియో తీసుకో. ఈ వెంచర్కి సంబంధించిన సిఇఓ గారు వస్తున్నారండి. చామకూరు సాయి శ్రీనివాస్ గారు, ఈ సాయి ప్రాపర్టీస్ చైర్మన్ గారు. ఈరోజు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టులో భాగంగా 64వ వెంచర్లో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, అమోఘమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. శ్రీ సాయి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎర్రచందన మొక్కలు ఒకేసారి ఒకే జాతికి సంబంధించినటువంటి 60,000 మొక్కలు, 65,000 మొక్కలు నాటడం జరుగుతోంది ఈరోజు. కాబట్టి ఇందులో రైతులను భాగస్వాములు చేసి ఇందులో రైతులను 1/4 ఎకరా, 1/2 ఎకరా, 1/4 ఎకరా, 1 ఎకరా రూపంగా అందరికి రైతులకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ కంపెనీ మళ్ళీ లీజుకి తీసుకొని ఆ లీజ్ తీసుకున్న లాట్లో ఈ ఎర్రచందన మొక్కలు పెంపు చేసి రాబో రోజుల్లో 10 నుంచి 15 సంవత్సరాలకి 1/4 ఎకరం 10 లక్షలతో అమ్ముతున్నారు. ఈ మొక్కలు ఈ కంపెనీనే పెంచి వీటికి కావాల్సిన సౌకర్యవంత నీళ్లు, డ్రిప్పుల ద్వారా నీళ్లు అందించి వీటికి కావాల్సిన ఎరువులంతా కూడా చూసుకొని 10 నుంచి 15 సంవత్సరాలలో ఈ ఎర్రచందన మొక్కను కటింగ్ చేసే స్టేజ్కి తీసుకొస్తారు. కటింగ్ చేసేటప్పుడు కూడా ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్లు, ప్రతి పర్మిషన్ కూడా ఈ కంపెనీనే చూసుకుంటుంది. ఈ సాయి ప్రాపర్టీస్ వారే చూసుకుంటారు. అప్రాక్సిమేట్గా ఇందులో ఆదాయం వచ్చేసరికి ₹1,00,000 ఆదాయం వస్తే 60,000 రూపాయలు రైతుకి, 40,000 రూపాయలు కంపెనీ తీసుకున్న రూపంగా రూపొందించారు. ఇందులో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ సాయి ప్రాపర్టీస్ అంటేనే ఎర్రచందనం అంటేనే సాయి ప్రాపర్టీస్.
ఇందులో ఇన్వెస్ట్మెంట్ ధైర్యంగా చేయండి. కావాలనుకుంటే కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విజయవాడలో వెలిసినటువంటి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ సంస్థను స్థాపించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలుగా ప్లాట్లు బిజినెస్ చేస్తున్నారు. కానీ ఈ ఎర్రచందనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు కూడా దాదాపుగా 63 వెంచర్లలో మొక్కలు నాటేసి పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి. ఈ రోజు 64వ వెంచర్ అండి. 64వ వెంచర్లో ఈ రోజు 65,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైనా ఇందులో రావాలి, నిజంగా ఈ ఎర్రచందనం చెట్లు నాటుతున్నారా, ఇందులో రైతులను భాగస్వాములు చేస్తున్నారనే డౌట్లు మీకుంటే క్లారిటీ చేసుకోవాలంటే మా మొబైల్ నెంబర్ చెప్తాను. 9700555597 8686929494 నెంబర్ని సంప్రదించండి. మీరు కావాలి చూడాలనుకుంటే మా వీకెండ్లో తీసుకొస్తాం, ఈ వెంచర్లలో చూపెడతాం. మీకు పూర్తిగా 99% కదా 100% మీకు నమ్మకం కుదిరిన తర్వాతనే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచించండి. ఉంటాను మిత్రులారా. ఈరోజు పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు పెట్టుబడి ఎక్కడ పెట్టాలో అవగాహన లేకోకుండా ఎక్కడ పడితే అక్కడ చిట్టీలు వ్యాపారస్తులకి మోసపోయి ఎక్కడ పడితే అక్కడ ₹2 ₹3 ఇంట్రెస్ట్లు ఆశపడి చాలామంది ఆలోచన లేకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశము, సువర్ణ అవకాశము, గోల్డెన్ ఆపర్చునిటీ అండి. నిజం చెప్పాలంటే బ్రహ్మాండమైన ఆఫరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ అండ్ ఈ సంస్థ వాళ్ళు ఈ వెంచర్లో చాలా మంచి ప్రోడక్ట్ బంగారం లాంటి ఎర్రచందనం పెంచుతున్నారు. దీన్ని మనకి 10 నుంచి 15 సంవత్సరాల్లో రిటర్న్స్ దాదాపు 100% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మన భూమిని రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఇవంతా. ఈ రిజిస్ట్రేషన్ లెక్కన 1/4 ఎకరా, 1/2 ఎకరా, 1/4 ఎకరా, అదేవిధంగా ఎకరా అట్లా అమ్ముతూ ఆ ల్యాండ్ని మన దగ్గర నుంచి లీజ్ తీసుకొని ఎర్రచందనం మొక్కలు పెంపుతున్నారు. ఎర్రచందనంలో రాబో రోజుల్లో అది కూడా మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ ఎర్రచందనానికి పండే అవకాశం లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 5 జిల్లాలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపూరు, అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాలు తప్ప ఎక్కడ ఎర్రచందనం పండే అవకాశం లేదు. ఇది సద్వినియోగం చేసుకొని శ్రీ సాయి శ్రీనివాస్ గారు విజయవాడ వారు మనకు ఇందులో భూములు కొనుగోలు చేసి రైతులకు ఇచ్చి ఎర్రచందనం పెట్టారు. ఈ పెట్టుబడి పెట్టేది మీరు ఈరోజు 10 లక్షలు పెట్టి 1/4 ఎకరం తీసుకుంటే 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ₹1 నుంచి ₹1.5 కోటి వచ్చే ఆదాయం ఉంది. అది ఎట్లా అంటే అది గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్రకారంగా ఎర్రచందనం అనేది అమ్ముడుపోతుంది. బంగారం తర్వాత బంగారమే ఎర్రచందనము. ఇందులో పెట్టుబడి పెట్టండి, నమ్మకంగా పెట్టచ్చు. మేము కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాము. కావాలంటే ఇప్పుడు ఈరోజు ఎర్రచందనం మొక్కలు ఈ రోజే ప్లాంటేషన్ ఉంది ఈ ప్లాట్ఫామ్లో. ఈరోజు ఈ వెంచర్లో మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచి అంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఈ 4 మూల నుంచి చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందుకు వచ్చారు. ఇదంతా కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి. చూసి కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఒకసారి పెట్టి 2 సార్లుగా ఆలోచన చేసి సాయి ప్రాపర్టీస్ అంటే ఎర్రచందనం అంటేనే సాయి ప్రాపర్టీస్. ఇది హెడ్ ఆఫీస్ వచ్చి విజయవాడలో ఉంది. ఈ వెంచర్ వచ్చేసి మనకు తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు డిస్టిక్లో ఓడూరు గ్రామం దగ్గర 310 ఎకరాలలో వేశారు. ఇందులో కూడా 1/4 ఎకరము, 1/2 ఎకరము, 30 ఎకరా, అదేవిధంగా ఎకరా, 2 ఎకరాల ప్లాట్లు ఉన్నాయి. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి రాబో రోజులకి మీ భావితరాలకి, మీ బిడ్డలకు కూడా ఇది చిరాస్తి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పెట్టుబడి పెట్టి మంచి ఆదాయం తీసుకుంటారని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ, విధంగా ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం మీకు రిటర్న్స్ వస్తుంటాయి. ఒకసారి పెట్టుబడి జీవితాంతం రిటర్న్స్ ఎట్లా అంటే మొక్కలు అనేటివి కట్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు పెడతాయి, పక్కన మోసులు వస్తాయి, మళ్ళీ మొలకెత్తాయి. కాబట్టి అది మన బిడ్డల తరంతరము ఈ ఎర్రచందనం అనేది బిజినెస్ ఇందులో జరుగుతుంటుంది. రాబో రోజుల్లో ఈ రోజు 10 లక్షలు పెట్టి 1/4 ఎకరం కొనుక్కుంటే 10 ఏళ్ళ తర్వాత ఆ 1/4 ఎకరం భూమి రేటే కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లో ఎర్రచందనం కాబట్టి బంగారం, లక్ష్మీదేవి, సాక్షాత్ లక్ష్మీదేవి కాబట్టి రాబో రోజుల్లో మీ బిడ్డల తరంతరము మీ పిల్లలకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా ఇది చిరాస్తిగా ఉండిపోతుంది. మీ భూమి ఇక్కడే ఉంటుంది, భూమి రేటు పెరుగుతుంది. ఇక్కడ వచ్చే ఎర్రచందనం ఆదాయం కూడా ఈ కంపెనీ మనకు భాగస్వాములు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఒకసారి పెట్టి 2 సార్లు ఎర్రచందనం గురించి ఈ సాయి ప్రాపర్టీస్ వారు చేస్తున్నది వాస్తవమా కాదా ప్రతిదీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. తర్వాత ఆలోచించి కొంచెం ధైర్యం పెట్టుకుని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ భావితరాలకి ఒక మంచి ఆస్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్. ఈరోజు
మీ దగ్గరున్న అమౌంట్లను మంచి ఆదాయం వచ్చే దగ్గర పెట్టండి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఉద్యోగం చేస్తూ పదవి విరమణ చేసిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని వ్యాపారాలు చేసి కాస్త వస్తూ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, అదేవిధంగా రైతులు కూడా కొంత డబ్బులు పొదుపు చేసి కొన్ని ఆస్తుల మీద పెట్టాలనే ఆలోచన ఉంటుంది. మన డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తుందని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళు, ఈ పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించేయండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఎఫ్డి చేస్తే బ్యాంకుల్లో మన దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ బ్యాంకులో దాదాపుగా 8 నుంచి 9 సంవత్సరాలకు డబ్బులు వస్తాయి. ఎఫ్డి చేసినా లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా ఏ బ్యాంక్ అయినా 8, 9, 10 ఏళ్ళు తీసుకుంటాయి. ఇందులో మీరు సాయి ప్రాపర్టీస్లో పెట్టారంటే 8 నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో మీ 10 లక్షలకు దాదాపుగా 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయల ఆదాయం చేకూరుస్తారు. ఇది కావాలంటే ఇది మీరు డైరెక్ట్గా మేము చెప్పడమే కాదు, మా మాటలు మీరు వినేది కాదు, సాయి ప్రాపర్టీస్ గురించి కూడా మేము చెప్పడమే కాదు, మీరే వచ్చి ఈ వెంచర్లు ఎక్కడున్నాయి, ఇందులో నిజంగా ఈ వెంచర్లో ఎర్రచందన మొక్కలు పెట్టారా, ముందు కొన్న రైతులు బాగున్నారా, ఆదాయం వాళ్ళకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారని మీరు విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు కావాలంటే ఓకే అంటే మా ఖర్చులతోటి మిమ్మల్ని తీసుకొచ్చి ఈ వెంచర్లన్నీ చూపిస్తాము. చూసి మీరు ఆలోచన చేసి ఇందులో భవిష్యత్తు ఉంది, ఇందులో పెట్టుబడి పెడితే మన డబ్బులకు భరోసా, డబ్బులకి ఏమి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో మీరు నమ్మితేనే ఇందులో పెట్టుబడి పెట్టండి. లేకపోతే ఒకసారి విజిట్ చేసేకి మీ ఇబ్బంది లేదు, మా ఖర్చులతోటి మిమ్మల్ని తీసుకొస్తాం, వెంచర్లన్నీ చూపిస్తాము. మీరే ఆలోచన చేసుకోండి. మీ ప్రాపర్టీని డబుల్ కాదు, త్రిబుల్ కాదు, 4 కాదు, 100 రెట్లు పెంచే అవకాశం ఈ సాయి ప్రాపర్టీ తీసుకుంటోంది. ఓకే అండి.